గరికపాటి నరసింహారావు తాను ప్రవచనాలు చెప్తున్న సమయంలో మధ్యాహ్న భోజనం పైన అక్కడ చదువుతున్న పిల్లలపైన చేసిన వ్యాఖ్యలు నీచాతి నీచమని కూడా చెప్పుకోవచ్చు. ఈయన బుద్ధున్న ప్రబుద్ధుడు. ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా తనకే తెలిసినట్లుగా బిల్డప్ కొడతా ఉంటాడు. కనీస ఇంగిత జ్ఞానం లేదు ఈ మనిషికి. మధ్యాహ్న భోజనం పెట్టకపోతే ఇంట్లో నుంచి తీసుకుని వస్తారు, తీసుకొస్తే తీసుకురాని, లేదంటే పోని అనే విధంగా మాట్లాడుతున్నాడంటే ఎంత అహంకారం, ఎంత బలుపు ఈయనకు అని ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ దీనగాథలు నీకేం తెలుసు? గవర్నమెంట్ స్కూల్కి వచ్చారంటే వాళ్ళు కటిక పేదరికం నుంచి వచ్చిన వ్యక్తులే గవర్నమెంట్ స్కూల్స్కి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూలీ నేల చేసుకోవడానికి వాళ్ళు పొలాలకు వెళ్తుంటారు. రోజు 200, 300 సంపాదిస్తూ ఉంటారు. ఎంతోమందికి వాళ్ళకు మధ్యాహ్న భోజనం లేకపోతే వాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది తెలుసా గరికపాటి నీకు? నువ్వు ఒక్క ప్రవచనం చెప్తే ఫ్రీగా ఏమన్నా చెప్తున్నావు? నువ్వు లక్షలు దండుకుంటున్నావు. నీకేం తెలుసు పేద ప్రజల కష్టాలు? ఆ విద్యార్థులు నిజంగా మధ్యాహ్న భోజనం అనేది లేకపోతే ఎంతోమంది పిల్లలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా వాళ్ళు తమ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయకోకుండా మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ గమనించే ప్రభుత్వం అనేది మధ్యాహ్న భోజనాన్ని తీసుకురావడం జరిగింది. నువ్వేమి సిద్ధాంతకర్తవయ్యా నువ్వు? నాలెడ్జ్ ఉంది అంటే కనీసం ఇంగిత జ్ఞానమైనా ఉండాలి నీకు. నాలెడ్జ్ అంటే ప్రొఫెషనల్ చెప్పేది కాదు, కామన్ సెన్స్ ఉండాలి నీకు. ఏం నువ్వు చెప్పింది శాసనం అనుకున్నావా? ఎట్లా? వెళ్ళి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి. ఆ భోజనం ఎంత అవసరం అనేది పిల్లల దగ్గర అడిగి తెలుసుకోండి. అక్కడ మీటింగ్లో కూర్చుని వాళ్ళకి ఏదో జోకులు పేల్చడానికి నోటుకొచ్చినట్ల కారకూతలు కూసేది కాదు. తెలుసా నీకు? మేము చదువుకునే టైంలోనే ఇట్లాంటి మధ్యాహ్న భోజనం లేదు అని ఎన్నోసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి. మేము ఆ టైంలో ఎన్నోసార్లు పస్తులు ఉండాల్సిన పరిస్థితి మేము చూసాం. నీళ్లు తాగి మధ్యాహ్నం నీళ్లు తాగి ఊరుకున్న రోజులు కూడా ఉన్నాయి. నీకేం తెలుసు? అక్కడ 4 మాటలు మాట్లాడితే లక్షలు డబ్బులు ఇచ్చేస్తారు నీకు. ఫస్ట్ నిన్ను బ్యాన్ చేయాలి. నీ స్టోరీలు వినకూడదు ఎవరు కూడా. నిన్ను ఎవడో ఒకడు మాట్లాడితే అన్వేషించేవాడు వాడికి వ్యతిరేకంగా మేము గలం విప్పాం నీకు అనుకూలంగా. నువ్వు తప్పు చేస్తే నేను వదిలిపెడతామా? నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది పేద ప్రజలపైన అక్కసును వెళ్ళగక్కకు. ధనవంతులు చేసిన అక్రమాలపైన నీకు దమ్ముంటే ప్రశ్నించు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలపైన ప్రశ్నించి నీకు దమ్ముంటే. అటువంటి వాటివన్నీ వదిలేసి చిన్న పిల్లలపైన పడతావా? మానం మర్యాద ఉంది నీకు? సిగ్గు శరం అనేది ఏమన్నా ఉంది నీకు? మధ్యాహ్న భోజనం పైన గుడ్డు పెట్టకపోతే గుడ్డు అనేది గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ ఏజెన్సీలు సొంతంగా వాళ్ళ డబ్బులతో ఖర్చు పెట్టడం లేదు. వాళ్ళు గవర్నమెంట్లు కూడా ఏమి వాళ్ళ చేతిలో వాళ్ళ ప్యాకెట్లలో ఉండే డబ్బుల్ని ఖర్చు పెట్టడం లేదు. ట్యాక్స్ల నుంచి వచ్చిన డబ్బుని, ప్రజలు మేమిచ్చిన డబ్బుని అక్కడ వాళ్ళు ప్రజలకు విద్యార్థులకు పౌష్టికాహారం కావాలని ప్రభుత్వం ఇస్తూ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది ప్రారంభమైంది. పేద ప్రజలకు పౌష్టికాహారం కావాలని ఇప్పుడున్న నాయకులందరూ కూడా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. పిల్లలు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకు మంచి పౌష్టికాహారం కావాలి కాబట్టి, దేశానికి వాళ్ళే నెక్స్ట్ భవిష్యత్తు కాబట్టి ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంస్కరణలు ఇవన్నీ. ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఈ విధంగా నువ్వు మాట్లాడవు. ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమన్నా పెద్ద పైనుంచి దిగొచ్చినావు? నువ్వేమన్నా నీకు కష్టం లేకుండా పోవచ్చు. మీ నాన్న 4 రాళ్ళు వెనకేసి ఉండొచ్చు. సో నీకు ఆ కష్టం తెలియకపోయి ఉండవచ్చు. ఇలాంటి కారకూతలు కూసే ముందు వెనక ముందు చూసుకుని మాట్లాడితే మంచిది. గరికపాటి నరసింహారావు గారు పెద్దవాళ్ళు కాబట్టి అందరూ కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వేదో ప్రొఫెషనల్ చెప్తావని. కొన్ని నువ్వు ప్రాక్టికల్గా చెప్పి అందరికీ నచ్చుతాయి. బట్ ఇట్లాంటి చెత్త వాక్యాలు చెప్పి నీ వాల్యూని దిగజార్చుకోవద్దని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా మీకు. వాళ్ళకి అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తే వాళ్ళు శోభనం పెళ్ళి కొడుకై పైన కూర్చుంటారు. అంటే ఏం పోలిక ఇది? చిన్నపిల్లల్ని ఇదే విధంగా నీకున్న జ్ఞానము, ఇంగిత జ్ఞానము, సంస్కారము ఏమనేది ఇక్కడే తెలుస్తూ ఉంది. నువ్వేం ఆకాశం నుంచి ఊడి పడలేదు. నువ్వు
ఖబర్దార్ గరికపట్ల నరసింహారావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలపైన ప్రశ్నించు. అప్పుడు నువ్వు మిగతా వాటిపైన ప్రశ్నించే హక్కు వస్తుంది నీకు. ఒక గవర్నమెంట్ ఒక మంచి పని చేస్తామంటే మధ్యాహ్న భోజనం అని, దాన్ని మధ్యాహ్న భోజనం ఇస్తారు, వాళ్ళ చదువు మిథ్య అవుతుంది అనే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎంతోమంది అదే గవర్నమెంట్ కాలేజీల్లో అదే మధ్యాహ్న భోజనం తింటూ ఎంతోమంది అత్యున్నత స్థానానికి ఎదగడం జరిగింది. ఎంతోమంది పేద పిల్లలు. మేమే ఎందుకు లేదురా ఇలాంటి మా పథకం ఏం చదువుతున్నప్పుడు అనే విధంగా మేము ఎన్నోసార్లు ఫీల్ అయ్యాం. ఎందుకంటే మేము చాలాసార్లు మధ్యాహ్న సమయంలో పస్తులు ఉండాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. కాబట్టి ఇలాంటి కారకూతలు, ఇలాంటి కామన్ సెన్స్ లేని మాటలు మాట్లాడకుండా మీ ఏదైతే గౌరవం ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతే మంచిది. లేదంటే నేను ప్రవచనాలు కూడా పిలవకుండా ఉండే రోజు అనేది ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకో గరికపట్ల నరసింహారావు.